హలో నమస్తే, వెల్కమ్ టు ప్రజాపాలన ఎట్ 365 డేస్. ఈరోజు మనం ముఖ్యంగా ఒక రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం. మనం ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ జనవరి నెలలో ఏం చేసిందో మనం చూసినాం, ఫిబ్రవరి వరకు. సో మార్చి 1, 2024 తేదీన మరొక పథకానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, అదే గృహజ్యోతి. ప్రజాపాలన 6 గ్యారంటీలలో భాగంగా ప్రజాపాలన దరఖాస్తులు అందరూ కూడా చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఎవరైతే ప్రజాపాలనలో గృహజ్యోతికి పథకానికి హక్కులో వాళ్ళందరూ కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల లోపు ఎలక్ట్రిసిటీని ఉచితంగా అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. మార్చి 1, 2024 రోజున మొదటిగా సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రి సీతక్క గారు కావచ్చు, అందరూ కూడా పోయి 0 బిల్లును మహిళలకు అందించారు వాళ్ళ చేతుల మీదుగా. సో ఇది అందరూ కూడా మహిళలందరూ కూడా చాలా హర్షించదగ్గటువంటి పథకం ఈ గృహజ్యోతి. అట్లాగే ఈ కాంగ్రెస్ 6 గ్యారంటీలలో 100% అమలైనటువంటి ఏకైక పథకం కూడా గృహజ్యోతి. చాలా మంది పేద ప్రజలు ఎవరైతే బిల్లు కట్టలేని సిచ్యువేషన్ లో కూడా ఒకప్పుడు కరెంట్ ఆఫీసర్లు వచ్చి కరెంటును పీకి పోయిన సందర్భాలు మనం చాలా చూసినాం. ముఖ్యంగా పట్టణ పల్లెల్లో, ముఖ్యంగా మారుమూల పల్లెల్లో, చిన్న చిన్న గ్రామాలలో వాళ్ళకి తెలియదు. సో బిల్లు ఒక రోజు పెండింగ్ లో, ఒక 1 మంత్ పెండింగ్ లో ఉంటే సెకండ్ మంత్ వచ్చి కట్ చేసిన రోజులు మనం చాలా చూసినాం. డబ్బులు కట్టలేక చాలా మంది ఎలక్ట్రిసిటీ వాడకుండా ఉన్న వాళ్ళని కూడా మనం చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో అది అందరికి చాలా వరకు పేద ప్రజలకు మాత్రం 100% మెచ్చుకోదగ్గ పథకం ఈ గృహజ్యోతి పథకం. కానీ 200 యూనిట్లు దాటితే మాత్రం ఒక మోతం అవుతా ఉన్నది. సో లిమిటెడ్ గా పొదుపుగా వాడుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా గృహజ్యోతి పథకం అనేది చాలా మంచి పథకం. సో మనం ఇంకొకటి చూసుకున్నట్టయితే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులకు 200 యూనిట్ల లోపు కరెంటును ఉచితంగా అందిస్తా ఉన్నారు. కానీ రేషన్ కార్డు లేని వాళ్ళు కొంతవరకు మాత్రం బాధపడతా ఉన్నారు. సో ఎవరికైతే రేషన్ కార్డు లేదో, అంటే ఒక ఇంట్లో 2 కుటుంబాలు ఉన్నప్పటికీ, అన్నదమ్ములు ఉన్నప్పటికీ, 2 మీటర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు రేషన్ కార్డు లేకపోవడం వల్ల ప్రజాపాలనలో అప్లై చేసుకోలేకపోయినారు. సో వాళ్ళకి ఇప్పటికీ ఈ గృహజ్యోతి పథకం అనేది అందుతలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఒక మంచిగా ముచ్చట కూడా చెప్పింది. అదేంటంటే త్వరలోనే రేషన్ కార్డులను మేము అది చేస్తాం, అప్రూవ్ చేస్తాం, జారీ చేస్తాం. సో జారీ చేసిన తర్వాత మళ్ళీ కూడా ఎప్పుడైనా సరే గృహజ్యోతి పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ గృహజ్యోతి కాదు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలు దేనికైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. సో 6 గ్యారంటీలు అమలు చేసుకోవాలంటే రేషన్ కార్డు తప్పనిసరి కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు అతి త్వరగా, వీలైనంత తొందరగా ఈ రేషన్ కార్డులను కూడా జారీ చేసినట్లయితే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. సో ఈ 6 గ్యారంటీల్లో అమలైనటువంటి 100% అమలైన ఏకైక పథకం గృహజ్యోతి పథకం. ఈ గృహజ్యోతి పథకం గొప్పదని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. 100% దీని ద్వారా పేద ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు. పేద ప్రజలతో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. అట్లాగే మనం చెప్పుకున్నట్టు ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ, 3వసారి అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేసినప్పటికీ కూడా ఓడిపోవడానికి ఒక పెద్ద రీజన్ విద్యార్థులని మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులు చేసినటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో, విద్యార్థుల నిరసనలు ఏవైతే ఉన్నాయో, విద్యార్థులు బీఆర్ఎస్ కు అగెనెస్ట్ గా చేసినటువంటి ప్రచారాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిందని చెప్పడంలో ఎట్లాంటి అతిశక్తి లేదు. మరి ఈ విద్యార్థులు ఎందుకు నష్టపోయారు అని అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది అని అంటే, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా మంది విద్యార్థులు రకరకాలుగా బాధలు పడ్డారు. కొంతమంది ఎగ్జామ్ నోటిఫికేషన్స్ లేక కొంతమంది బాధపడతా ఉంటే, కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్ నోటిఫికేషన్ వేసిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తే రిజల్ట్స్ రాక, మరి కొంతమంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత పాస్ అయిన వాళ్ళకు అసలు పోస్టింగ్ ఆర్డర్స్ లేక ఇంకొంతమంది, ఇట్లా రకరకాలుగా విద్యార్థులు వేదన పడుతున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఫిబ్రవరి 1, 2024 రోజున ఏదైతే అంతకుముందు వేసినటువంటి నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో అందులో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఎల్బీ నగర్ స్టేడియంలో ఫిబ్రవరి 1, 2024 తేదీన ముందుగా 6,950 మంది స్టాఫ్ నర్సులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందించారు. దాని తర్వాత ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో వివిధ శాఖల్లోని 15,750 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు, ఇటు సివిల్ చూసుకోవచ్చు, మన ఏఆర్ చూసుకోవచ్చు, లేదా ఎక్సైజ్ శాఖ చూసుకోవచ్చు, టిఎస్ఎస్పి కావచ్చు, ఇట్లా వివిధ శాఖల్లో పరీక్షలు రాసి ఫలితాలు వచ్చి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా 15,750 మంది అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే గురుకుల టీచర్లకు కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఒక కొలువుల జాతర అని అంటూ ఇటు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇటు ప్రతి ఒక్కరు తెలంగాణలో కొలువుల జాతర అంటూ అనేక కథనాలు ప్రచారం చేశాయి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక వాదన వినిపిస్తా ఉన్నది,
ఎవరికో పెట్టిన బిడ్డకు నేను తండ్రి అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసి ఎగ్జామ్స్ రాపిస్తే ఈరోజు అవన్నీ కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారు కాంగ్రెస్ పెద్దలు అని చెప్పి చెప్పిండ్రు. ఇక నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మనందరికి కూడా క్రికెట్ తెలుసు, చాలా ఇష్టమైనటువంటి ఆట. క్రికెట్లో మన అపోనెంట్ టీం అది ఏదైనా కావచ్చు, మనందరికి తెలుసు విరాట్ కోహ్లీ అంటే చాలా మందికి ఇక్కడ ఇష్టం. విరాట్ కోహ్లీ వచ్చి ఒక సెంచరీ వేస్తాడు, అవుట్ అయిపోతాడు. ఇక ఇండియా ఓడిపోతుందేమో, ఒక బాల్లో 6 రన్నులు కొట్టాలి, ఒక 6 కొట్టాలి, లేకపోతే 5 రన్నులు కొట్టాలి అన్నప్పుడు ఎండింగ్లో ధోని వస్తాడు, ఒక 6 కొట్టి విన్ చేస్తాడు. క్రెడిట్ అంతా కూడా ఇటు విరాట్ కోహ్లీ కాకుండా ధోని ఎత్తుకొని పోయింది అని చెప్పి చెప్తారు. కానీ ఇక్కడ క్రికెట్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఏం కావాలి? ఇండియా విన్ అవ్వడం కావాలి. అట్లనే పరీక్షలు రాసి ఫలితాలు వచ్చిన వాళ్ళకి ఏం కావాలి? అపాయింట్మెంట్ లెటర్స్ కావాలి, వాళ్ళకి పోస్టింగ్లు కావాలి. ఈరోజు పోస్టింగ్లు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరి దృష్టిలో కూడా హీరో అయ్యిండు, మహేంద్ర సింగ్ ధోని అయ్యిండు ఒక రకంగా చెప్పాలంటే. ఇట్లా దీనిలో సీఎం రేవంత్ రెడ్డి గారిని తప్పుపడితే ఏమొస్తుంది? ఇది ఎవరు తప్పిదం? ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదం. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ వేసినప్పుడు, రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఎందుకు పోస్టింగ్స్ ఇవ్వలేకపోయినరు? ఎందుకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వలేకపోయినరు? అంటే మీ స్వలాభం కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్నారు. ఇప్పుడు అదే విద్యార్థులు తిరగబడితే ఎక్కడికి పోవాలన్నా అక్కడికి పోయినరు. విద్యార్థులందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ను వెనకకు దోసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇందులో రేవంత్ రెడ్డి గారిని తప్పుపట్టడం వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం వల్ల ఏమొస్తుంది? ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటి కూడా తీసుకొచ్చి అతి త్వరగా, చాలా తొందరగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యకు పరిష్కారం చూపడం అనేది హర్షించదగ్గ విషయం. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ పేరిట మాటలు ఇచ్చింది, వాగ్దానాలు ఇచ్చింది. సో ఆ జాబ్ క్యాలెండర్ గురించి, వేసినటువంటి నోటిఫికేషన్స్ గురించి, ఇంకా ఎందుకు వేయలేదు, కొన్ని వేయలేకపోవడం కారణాలు, ఏమేమి చేసింది, ఏం చేయలేదు, లాభాలతో పాటు నష్టాలను కూడా వివరిస్తూ ఒక్కొక్క టాపిక్గా మీ ముందుకు వస్తా ఉన్నాం. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు INB న్యూస్ తెలుగు.